కృష్ణమ్మ ఉరకలెత్తింది. నాగార్జున సాగర్ కి వరద నీరు పోటెత్తింది. ఎగువ శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో సాగర్ క్రస్ట్ గేట్లు మొత్తం తెరుచుకున్నాయి. 26 గేట్లని 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.20 అడుగుల వద్ద నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎగువ నుంచి 2,02,531 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తూ ఉండగా ప్రాజెక్టు నుంచి 2,54,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతూ ఉంది. దాదాపు 3 రోజుల నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3 రోజుల నుంచి నీటి విడుదల అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 585.40 అడుగులకి వద్ద మెయింటైన్ చేస్తున్నారు. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు అయితే అంటే దాదాపు ఇటు 4 అడుగుల మేర ఖాళీ ఉంచుతూనే వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు 3.5 లక్షల పైచీలకు వాటర్ ఇటు ఎగువ నుంచి ప్రాజెక్టుకు చేరుకుంటున్న పరిస్థితి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ఇటు క్రస్ట్ గేట్లు కావచ్చు, అదేవిధంగా ఎడమ కుడి కాలువలు కావచ్చు, పవర్ హౌస్ ద్వారా కావచ్చు, మొత్తానికి మాత్రం ఈ ఏదైతే వస్తుందో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదని దిగువకు వదులుతున్న దిగువకు అధికారులు అయితే ఎప్పటికప్పుడు విధులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను మానిటర్ చేస్తూ అడుగుల్ని అంటే గేట్లకు సంబంధించి అడుగులు పెంచడం, అదేవిధంగా గేట్లకు సంబంధించి అడుగులు తగ్గించడం లాంటివి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మొత్తం అంటే చూసుకున్నట్లయితే 26 క్రస్ట్ గేట్లు డ్యామ్కు ఉంటే మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని అయితే దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇటు మొత్తం చూసుకున్నట్లయితే 16 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర, మరొక 6 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తం గేట్ల ద్వారా దాదాపు ఇటు రివర్కి సంబంధించి అంటే గేట్ల ద్వారా 2,70,920 క్యూసెక్కులు, అదేవిధంగా మెయిన్ పవర్ హౌస్ నుంచి మరొక 20,000 మొత్తం 2,99,000 పైగా క్యూసెక్కుల నీటి నుండి దిగువకు నదిలోకి వదులుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు కింద పులిచింతల ప్రాజెక్టు కూడా మొత్తం మొన్నటి వరకు అడుగంటిన పులిచింతల ప్రాజెక్టు కూడా భారీగా నీరు ఈ నాగార్జున సాగర్ నుంచి వస్తుండటంతో ఇటు పులిచింతల ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు దిగువన నాగార్జున సాగర్ దిగువన అదేవిధంగా పులిచింతల డ్యామ్ వద్ద కూడా ప్రజలనైతే అధికారులు అప్రమత్తం చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా ఆ కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఆ ప్రభావిత గ్రామాల్లో ముఖ్యంగా ఆనుకొని నదికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రత్యేకంగా చాటింపులు కూడా వేయించడం జరిగింది. ఇటు రైతులు కావచ్చు, అదేవిధంగా మత్స్యకారులు కావచ్చు, ఇతర పనుల మిత్తం ఈ ఇక్కడ అంటే సాగు పనులను అంటే వ్యవసాయ పొలాలు ఉన్న వాళ్ళు, నది వెంట ఉన్న వాళ్ళు ఎవరు కూడా రైతులు కూడా దాంట్లోకి దిగవద్దని చెప్పి, పశువుల కాపర్లు కూడా ఎవరు కూడా నదిలోకి దిగవద్దని చెప్పి అలర్ట్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కింది స్థాయిలో అంటే అంటే ఎక్కడైతే ఎక్కువగా విజిటర్స్ ఎక్కువగా ప్రజలు తాకిడి ఉన్న దగ్గర ప్రత్యేకంగా పోలీసులు కూడా మోహరించారు. అదేవిధంగా నాగార్జున సాగర్ వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులు ఏర్పాటు చేసి ఎవరు కూడా అంటే ఎక్కువ తక్కువగా ఎవరు కూడా ఇష్టం వచ్చిన ప్రాంతాలకు పోకుండా కొంత అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా మాత్రం 3 రోజుల నుంచి ఇటు నాగార్జున సాగర్ నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో అంటే క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ భారీగా కిందికి దూకుతున్న నేపథ్యంలో సందర్శకులకు తాకిడి కూడా నాగార్జున సాగర్ ప్రారంభమైంది. మొత్తం వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు సందర్శకులకు వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.